Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. So ఈ రోజు క్లాస్లో మనము NTSC నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ సంబంధించి మరి ప్రశ్నలు ఏ విధంగా అడిగారనేది తెలుసుకుందాం. అంటే గత నెల ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్టేజ్ 1 పరీక్షలో మనకు శాట్ పేపర్లో మ్యాథమెటిక్స్ విభాగం నందు గత వీడియోలో 5 ప్రశ్నల గురించి వాటి సొల్యూషన్స్ ఏ విధంగా మనము చేయాలో తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో కూడా మరొక 5 క్వశ్చన్స్ వాటిని ఏ విధంగా అడిగాడు, షార్ట్ కట్స్లో సింపుల్గా ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు ఆప్షన్ ఏ ఒకసారి చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు x degrees, యాంగిల్ బి 3x, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 2x degrees, దెన్ ఇట్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో మనం ఒకసారి వీటి యొక్క నిష్పత్తి కనుక్కుంటే, అంటే యాంగిల్ ఏ ఈజ్ టు యాంగిల్ బి ఈజ్ టు యాంగిల్ సి. సో రేషియో ఆఫ్ ది యాంగిల్స్ x ఈజ్ టు 3x ఈజ్ టు 2x. సో ఇక్కడ మనకు 1:3:2 అవుతుంది. మనకు ఆల్రెడీగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈచ్ యాంగిల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees. సో we get ratio is 1:1:1, but here ratio is 1:3:2. మరి ఇది మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది కాదు అనేది తెలుసు. అంటే సింపుల్గా మనకి ఇక్కడే మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే యాంగిల్ ఏ ఎక్స్, యాంగిల్ ఏ యాంగిల్ బి 3x, యాంగిల్ సి 2x అంటే సో ఇవి 1:1:1 రేషియోలు లేవనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. రైట్. సో ఆప్షన్ 2లో మనకు చూడండి ఒకసారి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 whole numbers ఈజ్ 21, their difference is 4. The ratio of the 2 numbers is 2:3 అన్నాడు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 21 అంటే ఇప్పుడు మనకు 21 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే సో 1, 3, 7, 21. సో ఇందులో మనకు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే మనకు 21 రావాలంటే మనకు 3 into 7 or 7 into 3 21 వస్తుంది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 3, 7 మనకు పాసిబుల్ అవుతాయి. అయితే మరొక కండిషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ 4 అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు 4 ఉంది, ప్రోడక్ట్ వచ్చేసి 21 ఉంది. అంటే 2 కండిషన్స్ మనకు 3, 7 అనేవి సాటిస్ఫై చేస్తాయి. అయితే థర్డ్ కండిషన్ వచ్చేసి వాటి మధ్య రేషియో 2:7 అంటే ఇక్కడ ఈ 2 numbers మధ్య రేషియో మనకు 3:7 ఆర్ 7:3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేయదు కాబట్టి మనకు అలాంటి సంఖ్యలు లేవు అని చెప్పవచ్చు. సో ఇది కూడా మనకు ఫాల్స్ స్టేట్మెంట్, ఇది కూడా కాదు. ఇంకా థర్డ్ వన్ చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 అండ్ A2,3 ఈజ్ 5 units అన్నాడు. అంటే మనకు ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ 2, 3 అంటే డైరెక్ట్గా చేయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 square ప్లస్ 3 square. సో అండర్ రూట్ 4 ప్లస్ 9, సో వీ గెట్ రూట్ 13 వస్తుంది. సో మరి రూట్ 13 అంటే ఇక్కడ మనకు 5 units మాత్రమే ఇచ్చాడు. సో ఇది కూడా మనకు రాంగ్ అని చెప్పవచ్చు. రైట్. మనకు ఇంకా మిగిలింది ఆప్షన్ 4. మనకు అంటే ఫస్ట్ 3 మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ 4 పెట్టచ్చు. అయినా కూడా మనం ఒకసారి ఆప్షన్ 4 వెరిఫై చేద్దాం. సో cos square theta by 1 minus sin theta minus 3/2 is equal to 0 ఇచ్చాడు. theta is equal to 30 degrees ఇవ్వడం జరిగింది. అంటే మనం డైరెక్ట్గా cos square theta by 1 minus sin theta minus 3/2 is equal to 0. సో ఇక్కడ theta ప్లేస్లో 30 degrees ఇవ్వడం జరిగింది. సో మనకు cos 30 వచ్చేసి degrees వచ్చేసి రూట్ 3/2 అవుతుంది. మరి cos square 30 degrees అంటే 3/4 అవుతుంది.
అలానే సైన్ 30 degrees అన్నప్పుడు 1/2 అవుతుంది. మరి 1 మైనస్ సైన్ 30. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా అన్నప్పుడు మనకు 3/4 డివైడెడ్ బై 1 మైనస్ సైన్ థీటా. 1 మైనస్ 1/2 అంటే మనకు 1/2 వస్తుంది. మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3/2 మనకు 3/4 1/2 అంటే 2తో 4 క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ వి గెట్ 3/2 మైనస్ 3/2 0 వచ్చేస్తుంది. అంటే మనకు ఆప్షన్ 4 అవుతుంది. టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees కరెక్ట్ అవుతుంది. అయితే ఇది మనకు చేయని అవసరం లేదు, ఎందుకంటే మొదటి 3 ఆప్షన్స్ ఫాల్స్ అని తెలిసిన తర్వాత డైరెక్ట్గా మనకు ఆన్సర్ 4వది పెట్టచ్చు. జస్ట్ ఐడియా కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా చేయవచ్చు. లేదంటే కాస్ స్క్వేర్ టీటా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాసి, అంటే 1 మైనస్ సైన్ టీటా ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా రాసి 1 మైనస్ సైన్ టీటా న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ చేయొచ్చు. మనకు 1 ప్లస్ సైన్ టీటా వస్తుంది. సో అక్కడ మనకు సైన్ టీటా సైన్ 30 1/2 కాబట్టి 1 ప్లస్ 1/2 3/2 వస్తుంది. 3/2 మైనస్ 3/2 0 వస్తుంది. అలా కూడా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ అండ్ సో ఆన్ సైన్ స్క్వేర్ 90 degrees. ఇది మనకు ప్రశ్న. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇందులో మనకు సైన్ 90 వాల్యూ తెలుసు. సైన్ 90 వాల్యూ సైన్ 90 1 కాబట్టి సో మనకు సైన్ 90 degrees 1. మరి ఇక్కడ సైన్ స్క్వేర్ 85 degrees వరకు, అంటే అప్ టు సైన్ స్క్వేర్ 85 degrees. ఎక్కడి నుంచి సైన్ స్క్వేర్ 5 నుంచి తీసుకుందాం. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 85 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 5 degrees సైన్ 85 అన్నప్పుడు మనకు కాస్ 5 degrees అవుతుంది. అప్పుడు ఇది కాస్ స్క్వేర్ 5 degreesగా మారుతుంది. దీని వాల్యూ 1 అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనకు 5, 10, 15 అప్ టు 85 కాబట్టి సో 85 వరకు మనకు 85ను 5తో డివైడ్ చేస్తే మల్టిపుల్స్ ఆఫ్ 5 కాబట్టి 5తో డివైడ్ చేస్తే 17, అంటే మొత్తము 17 టర్మ్స్ ఉన్నాయి. అందులో మిడిల్ మనకు సైన్ 45 పక్కన పెట్టేస్తే సో మొత్తం 16 టర్మ్స్. మరి ఒక్కొక్క పేరుగా తీసుకున్నప్పుడు టోటల్గా మనకు 8 పేర్స్ అవుతాయి. సో 8 పేర్స్ అంటే ఒక్కొక్క పేర్ వచ్చేసి ఒక్కొక్క ఐడెంటిటీ అవుతుంది. ఐడెంటిటీ అవుతుంది అన్నమాట. మరి అక్కడ మనకు అంటే ఇలా సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85, అలానే సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 80, సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 75, ఇలా 8 అవుతాయి. 8 పేర్స్ ఒక్కొక్క ఐడెంటిటీ వాల్యూ 1 కాబట్టి 8 ప్లస్ సైన్ 45 మధ్యలో ఉంటుంది, అంటే అప్పుడు సైన్ స్క్వేర్ 45 అవుతుంది ప్లస్ సైన్ స్క్వేర్ 90. ఇప్పుడు 8 ప్లస్ సైన్ 45 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అవుతుంది. ప్లస్ సైన్ 91 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. టోటల్గా 9 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 19/2. మనకు ఆప్షన్ 3 అవుతుంది. ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెగ్యులర్ సిలిండర్ ఈజ్ గివెన్ బై 4πa² ప్లస్ 4πa minus 3π. Then the possible expressions for the base, radius and height of the cylinder. So మనకి ఇక్కడ curved surface area of the cylinder. సో సిలిండర్ తీసుకున్నప్పుడు సో ఈ సిలిండర్ యొక్క మనకు బేస్ రేడియస్, సిలిండర్ యొక్క బేస్ రేడియస్ r. సో హైట్ వచ్చేసి మనకు h తీసుకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు 2πRh అవుతుంది. ఈ 2πRh వాల్యూ మనకి ఏమి ఇచ్చారంటే సో 4πa² ప్లస్ 4πa
మైనస్ 3π అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు పై కామన్ తీద్దాం. సో అప్పుడు 4a² ప్లస్ 4a మైనస్ 3. సో ద 2πrh బోత్ సైడ్ పై క్యాన్సిల్ చేద్దాం. సో మనకి 2 రైట్ సైడ్ తీసుకెళ్తే r ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4a² ప్లస్ 4a మైనస్ 3 అవుతుంది. మరి ఇక్కడ మనకు పాసిబిలిటీస్ చూస్తే ఒకసారి మనకు ఫ్యాక్టర్స్ కూడా కనుక్కుంటే మనకు సో 2a మైనస్ 1 ఇంటూ 2a ప్లస్ 3 వస్తాయన్నమాట. అయితే మనకు ఆప్షన్లో మనకు రేడియస్ హైట్ ఇక్కడ 2a మైనస్ 1 2a ప్లస్ 3 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు హాఫ్ గురించి ఎక్కడ మనకు ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2లో చూడండి. సో రేడియస్ వచ్చేసి మనకు r ప్లేస్లో 1/2 ఇచ్చాడు. అలానే రిమైనింగ్ 4a² ప్లస్ 4a మైనస్ 3 ప్లేస్లో మనకు h ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. మరి బోత్ ఆప్షన్స్ 1 and 2 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 1 and 2 అంటే ఇక్కడ 1 మనకు రాంగ్ అవుతుంది. ఎందుకంటే 4a² ప్లస్ 4a మైనస్ 3 యొక్క ఫ్యాక్టర్స్ మనకు 2a మైనస్ 1 ఇంటూ 2a ప్లస్ 3 మాత్రమే వస్తుంది. మనకి ఇక్కడ హాఫ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు, ఓన్లీ ఆప్షన్ 2 అవుతుంది. మరి ఓన్లీ ఆప్షన్ 2 అనేది మనకు 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనం ఎగ్జామ్లో ఆప్షన్ పెట్టవలసింది ఓన్లీ ఆప్షన్ 2 ఇది రాయాలి. అంటే ఆన్సరు సెకండ్ 1 అవుతుంది. సెకండ్ 1 మాత్రమే అని చెప్పే ఆప్షన్ 4thలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు 4th మనము మార్క్ చేయవలసి వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ 28 34 41 23 45 18 and 21 ఈజ్ x అని ఇవ్వడం జరిగింది. సో మీన్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 7. సో ఈ వాల్యూ మనకు ఇక్కడ x అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ టోటల్ కనుక్కుందాం. సో ఫస్ట్ మనకు 28 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 చూద్దాం. 20 ప్లస్ 30 50, 40 ప్లస్ 40 90 ప్లస్ 20 110 150 160 180 మల్టిపుల్స్ ఆఫ్ 10 180 అవుతుంది. మరి యూనిట్ డిజిట్స్ తీసుకుంటే 8 ప్లస్ 4 12 13 16 21 29 30 అవుతుంది. సో టోటల్ మనకు 210 అంటే x ఈజ్ ఈక్వల్ టు 210/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇక్కడ x వాల్యూ 30 అవుతుంది. దెన్ మన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 2 మైనస్ log 2 base x మైనస్ log 3 base x మైనస్ log 5 base x అని ఇవ్వడం జరిగింది. సో 2 మైనస్ కామన్ తీస్తే సో log 2 base x ప్లస్ log 3 base x ప్లస్ log 5 base x అవుతుంది. సో ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తే 2 మైనస్ log 2 ఇంటూ 3 ఇంటూ 5 base x that is equal to 2 minus log 2 into 3 6 into 5 log 30 base x వాల్యూ మనకు 30 వచ్చింది. సో log 30 base 30 1 కాబట్టి 2 minus 1 1. సో ఫైనల్ ఆన్సర్ మనకు 1 వస్తుంది. ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఇలా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ నంబర్ 50 అబ్జర్వ్ చేస్తే ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ circumscribing circle of a given regular hexagon ABCDF of side 3 cm done by a student. The steps involved in this construction are given here in the jumbled order. So arrange them in proper order. సో ఇక్కడ మనకు ఒకసారి చూస్తే రెగ్యులర్ హెక్సాగాన్ అన్నప్పుడు మనకు సో నంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 6 సైడ్స్ వస్తాయి. సో రెగ్యులర్ హెక్సాగాన్ మరి ఇలా
సో రెగ్యులర్ హెగ్జాగాన్ అన్నప్పుడు మనకు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. మరి రెగ్యులర్ హెగ్జాగాన్లో మనకు 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నప్పుడు 360/n నంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. సో ఇది మనకు ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఇంటీరియర్ యాంగిల్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్. సో అప్పుడు మనకు ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. రైట్. మరి ఒక రెగ్యులర్ హెగ్జాగాన్ గీసి దానికి మనకు సర్కిల్ డ్రా చేయాలన్నప్పుడు మనకు స్టెప్స్ ఏ విధంగా ఫాలో కావాలనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. సో అక్కడ ఇచ్చాడు, మనం అది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనం చూద్దాం. మనకు ఫస్ట్ ఆప్షన్ విత్ O యాజ్ సెంటర్ అండ్ OA యాజ్ రేడియస్ అన్నాడు. రేడియస్ డ్రా ఏ సర్కిల్. సెకండ్ వన్ కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ హెగ్జాగాన్ ఆఫ్ ఈచ్ సైడ్ 3 సెంటీమీటర్స్. ఆప్షన్ సి డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ 2 adjacent sides. Find the measure of the interior angle of the regular hexagon. సో ఇవి మనకు 4 ఆప్షన్స్ అన్నమాట. అయితే మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు రెగ్యులర్ హెగ్జాగాన్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి ఫస్ట్ చేయాలి. ఆప్షన్ డి ఫస్ట్ వస్తుంది. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే సో మనకు ఆల్రెడీగా సైడ్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 3 సెంటీమీటర్స్ ఉపయోగించి మనకు యాంగిల్ కనుక్కుంటాం కాబట్టి 120 డిగ్రీస్ బేస్ చేసుకొని మనకు హెగ్జాగాన్ అనేది మనము డ్రా చేయాలన్నమాట. అంటే సెకండ్ వన్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అవుతుంది. సో థర్డ్ వన్ ఏంటంటే మనకు డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ 2 adjacent sides. మరి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మనము నెక్స్ట్ డ్రా చేయాలి. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకు ఆ పాయింట్ని సెంటర్గా తీసుకొని మనం OA ఆర్ OB ఆర్ OC ఇలా రేడియస్ తీసుకొని మనం సర్కిల్ డ్రా చేయవలసి వస్తుంది. అది నెక్స్ట్ పాయింట్. సో ఈ ఆర్డర్ DBCA అనేది మనకు ఈ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. మరి ఈ ఆర్డర్ అనేది మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకసారి ఎక్కడ ఉందో చూద్దాం. సి అనేది ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మరి ఈరోజు క్లాస్లో మనము సో NTSC నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ మరి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్టేజ్ 1 ఎగ్జామ్లో శాట్ విభాగంలో శాట్ పేపర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ విభాగంలో మనకు 5 క్వశ్చన్స్ అంటే గత వీడియోలో 5 క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా అడిగాడు, ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయని తెలుసుకున్నాం. మరి ఈరోజు వీడియోలో కూడా మనము మరొక 5 క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాం. సో టోటల్ 20 క్వశ్చన్స్లో మీకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. మరి నెక్స్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్, తర్వాత వీడియోలో 5 క్వశ్చన్స్ మనము తెలుసుకుందాం. మరి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.